మందారం మందారం మందారం. యువర్ ఆనర్, సంఘ సేవ చేస్తున్న నా క్లయింట్ని వ్యభిచార గృహం నడుపుతోందనడం సమంజసం కాదు. అందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. కనుక కుమారి మందారం గారిని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మందారం వ్యభిచార గృహం నడుపుతున్నట్టు సరైన సాక్ష్యాధారాలు లేకపోవటం వలన ఆమె మీద పెట్టిన కేసును కొట్టివేయడమైనది. థ్యాంక్స్ అండి, మీ రుణం ఉంచుకోను. సార్, సార్ మా వాడు ఈ బుక్ ఏదో కావాలని అడిగాడు. అది ఇచ్చారంటే సోమవారం నాడు మీకు తిరిగి ఇచ్చేస్తాను. కృష్ణమూర్తి, నీకిద్దరు కూతుళ్ళున్నారు. మీ వాడు బిఏ పాస్ అయిన వెంటనే ఏదైనా ఉద్యోగంలో చేర్పించుంటే నీ చేతికి అందొచ్చేవాడు కదా. ఎంతో కష్టపడి ఖర్చు పెట్టి లా చదివిస్తున్నావు. 100 మంది లాయర్లకి పనుంటే 100 మంది లాయర్లు చెట్ల కింద ఉంటున్నారు. జామీన్లకని, ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసమని 100కి 200కి వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు. సార్, కోర్టులో మీకు ఒకవైపు కళ్ళ గంతలు కట్టిన న్యాయదేవత బొమ్మ ఉంటే, ఇంకోవైపు నీతి దండం పట్టుకుని బొమ్మలా నేనున్నాను. మన కళ్ళ ముందు కోర్టులో ఎంతో మంది నేరస్తులు నిరపరాధులుగా తప్పించుకుంటున్నారు. ఎంతో మంది నిరపరాధులు నేరస్తులుగా దండను అనుభవిస్తున్నారు. దీనికంతటికీ కారణం కొందరు లాయర్ల అవినీతి. నేను నా కొడుకుని డబ్బు సంపాదించడం కోసం లా చదివించడం లేదు, న్యాయాన్ని కాపాడడం కోసం, నీతిని నిలబడడం కోసం చదివిస్తున్నాను. అన్నపూర్ణ, నాగరాజు వచ్చాడా? ఇంకా రాలేదండి. ఇదిగో, వాడికి బట్టలు తెచ్చాను, లోపల పెట్టు. అమ్మాయికి బట్టలు తెమ్మంటే కొడుకు తెచ్చుకున్నారేంటండి? వాడు కాలేజీకి వెళ్ళే కుర్రాడు. మగాడికి చదువు ఎంత ముఖ్యమో ఆడపిల్లకి పెళ్లి కూడా అంతే ముఖ్యం. అమ్మాయి నిశ్చితార్థం దగ్గరకు వచ్చిందని కూడా మర్చిపోయారా? మన వాడు చదివేది లా కాలేజీలో. మిగతా కుర్రాళ్ళందరూ మంచి మంచి బట్టలేసుకొస్తే బంట్రోత్ కొడుకుని కనుక ఇలాంటి బట్టలేసుకోవాల్సి వచ్చిందని వాడు అనుకోకూడదు. అమ్మా, నాకెలాగో నిశ్చితార్థం నాడు కొత్త చీర పెడతారుగా, అది కట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది. నువ్వు కూడా నాన్ననే సపోర్ట్ చేస్తున్నావా? వాడొచ్చాడు, వాడి ముందు పంచాయతీ పెట్టకు. అన్నయ్య, నాన్న కొత్త బట్టలు తెచ్చారు. కొత్త బట్టలు అక్కకి తీసుకురావాలి కానీ నాకెందుకు తీసుకొచ్చారు? ఏ, నా పెళ్లి నాడు నువ్వు కొత్త బట్టలు వేసుకోవా? అరే, ఇదేంటి తెల్ల ప్యాంటు నల్ల కోటు తీసుకొచ్చారు? ఇది లాయర్ డ్రెస్. ఏం నాన్న ఇది? నేను ఇంకా లా పూర్తి చేయందే. నిన్ను లాయర్గా చూడాలని తెచ్చాను, ఒకసారి వేసుకురా. ఒక్క ఫోటో అన్నయ్య. నాన్న నువ్వు వెళ్ళు. అమ్మా నువ్వు కూడా వెళ్ళు. అక్క వెళ్ళవే. అవన్నీ రెడీ, స్మైల్. హాయ్ బేబీ. బాయ్ డాడీ. కాల్గా కట్టిండమ్మా.
ఏం లేదు డాడీ, కాలేజ్కి ఫస్ట్ డే కదా, కుర్రాళ్ళు ఖచ్చితంగా ర్యాగింగ్ చేస్తారు. ఇలా కట్టుకెట్టుకెళ్ళామనుకో సింపతితో వదిలేస్తారు. వెరీ గుడ్, క్యారీ ఆన్. సార్ క్యాసెట్స్ రెడీ. ఈ క్యాసెట్ తీసుకెళ్లి ఛానల్లో ఇచ్చేసిరా. సార్. ఇవాళ టెలికాస్ట్ కావాలి. ఓకే ఓకే సార్. బాగా చెప్పారా? వీళ్ళందరూ బాగా ఎక్కువైపోయింది. రాని అమ్మాయిలకి బొత్తిగా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయిందిరా. ముక్కు ముఖం వంకరగా ఉన్న ప్రతిదానికి ఐశ్వర్యరాయని ఫీలింగ్ ఎక్కడ? ఒరే స్వప్న సుందర్ రా. ఏ జాగ్రత్తగా దిగు. రా. జాగ్రత్త. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా నిరాశేనా, మిగిలింది చింతేనా. దేవుడు ఒకటిస్తే ఒకటి తీసుకుంటాడు. ముక్కు ముఖం చాలా బాగుంది కానీ కాలు కరెక్ట్గా లేదే. పాపం పాప డిస్కో తెక్కగలదా, డాన్స్ చేయగలదా, యోగా చేయగలదా? దేనికి పనికిరాదు. ఇలాంటి అమ్మాయిలు ఎవరు లవ్ చేయరురా. ఏదో నా అలాంటి సింపతి ఉన్న కుర్రోడు దయతలిచి లవ్ చేసినా పెళ్లి మాత్రం చేసుకోడు. సిగ్గులేదురా? పాప ఒక హ్యాండిక్యాప్ట్ అమ్మాయిని పట్టుకుని ఏడిపిస్తారా? అబ్బా నువ్వు ఈ స్కూల్లో ట్రై చేస్తున్నావా? నేను అమ్మాయిని ఏడిపిస్తాను రా. కాకపోతే పొగరుబోతుల్ని పోజులు కొట్టే వాళ్ళని మాత్రం ఏడిపిస్తాను. కానీ ఇలాంటి ఫిజికలీ హ్యాండిక్యాప్ట్ అమ్మాయిని కాదురా. నువ్వు వెళ్ళమ్మా. కార్ తెస్తున్నారు కదా, వెళ్ళండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. ఏంటమ్మా నువ్వు హ్యాండిక్యాప్స్ నేర్పించవా? పొగరబోతులు నేర్పిస్తావా? ఇది వాళ్ళకంటే ముద్ర. అధ్యక్ష వతనం సభైపోతున్నా. వదిలే, టైం అయింది. బెల్ కొట్టేస్తారు. కొడతారు, కొట్టేస్తారు. ఎలా చెప్తున్నారు? ఇక్కడ బెల్ల ఉంటే అక్కడ ఎలా కొడతారు? ఏంటిది? తప్పుకోండి తప్పుకోండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? క్లాసులకు వెళ్ళకుండా బెల్లు కొట్టలేదా? ప్యూన్ ప్యూన్ సార్. ఏంటి సార్ బెల్ ఎందుకు కొట్టలేదు? సార్ బెల్ కొట్టాను సార్. సార్ సార్ కొట్టాను సార్. ఇప్పుడు వెళ్ళి కొట్టు. అలాగే సార్. ఓహో ఇది నీ పనితనం అన్నమాట. బుద్ధి లేకపోతే సరి. చిన్నపిల్లల ఏమిటి ఇది? ఇంకెప్పుడు ఇలా చైల్డిష్ థింగ్స్ చేయమే. సంతోషించాలే. వెళ్ళండి క్లాసులకు వెళ్ళండి. అలాగే. నువ్వు నాతో నా రూముకి రా. కమా. ఏయ్, కళ్ళు కనపడ్డాలా? బండి వస్తుంటే అడ్డొస్తావేంటి? ఏంటి నా బండికి డాష్ ఇచ్చింది కాకుండా నాకే కళ్ళు కనబడలేదంటావా? కొంచెం సంధిస్తే పైకెక్కేలా ఉన్నావే. అసలు నీ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఏదో ఆడపిల్లవు కదా నోరు మూసుకొని ఉన్నాను. మర్యాదగా నన్ను డ్రాప్ చేయి. నేనెందుకు డ్రాప్ చేయాలి? ఓకే డ్రాప్ చేయొద్దు, నో ప్రాబ్లం. పోలీసుల చివరికి ఇద్దరు ఇక్కడే ఉందాం. రెడీ? పొద్దున్నే చావుకిరాకి తగిలింది. ఏంటి? ఏం లేదు, కూర్చోండి. గుడ్. పోనీ ఈరోజు క్లాస్లో ఎంత ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందో తెలుసా? అక్క, అన్నయ్య వస్తు నడుకో. ఏయ్, జరి కూర్చో. జరిగా ముందుకు కాదు, వెనక్కి. స్థలం ఉందిరా బాబు. నన్ను గుద్ది నువ్వమ్మ ఉంటావేంటి? ఏం చేయను, నీ తోలుడికి నాకు అదురుతుంది ఇక్కడ. చేతి నిన్నే. దిగు, కిందకి దిగు. ఏయ్, నన్ను అడుగు చేస్తావేంటి? నువ్వు స్పీడ్ బ్రేకర్ మీద స్పీడ్ గా వచ్చావు కాబట్టి చెయ్యేశాను. కాదు, నేను వేయలేదు. నువ్వు కావాలనే వేసావు. ఏంటి? నేను కావాలని చెయ్యేశానా? హలో, వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. ఏంట్రా నడిచేస్తున్నావు? బైక్ ఏమైంది? రిపేర్కి ఇచ్చాను. రిపేర్ కి ఇచ్చావా లేక రిపేర్ పేరుతో అమ్మాయి స్కూటీ మీద తిరుగుతున్నావా? ఏ అమ్మాయి?
అవునే రోడ్ నెంబర్ 1 లో చూసినప్పుడు వీళ్ళిద్దరు స్కూటీ మీద వెళ్తున్నారు. అవును, రోడ్ నెంబర్ 12 లో చూసినప్పుడు వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది? లవ్ అయి ఉంటుంది. నిజమేనక్క? లేకపోతే అన్నయ్య అమ్మాయి నడుంచుంటే చెయ్యలా వేయగలడు. నన్ను మధ్యన పెట్టుకుని మీ ఇద్దరు ఓతగా మాట్లాడేసుకుంటున్నాను. నువ్వు నిజం చెప్పట్లేదు కనుక ఏంట్రా అన్నయ్య? ఆ అమ్మాయి నిజంగా లవ్ చేస్తున్నావా? లవ్ లేదు గివ్ లేదు. ప్లీజ్. ఈ పుట్టగొడుగులు కిలో ఎంత? 50 రూపాయలు. మొత్తం ఇచ్చేస్తావా? అలాగేనండి. పుట్టగొడుగులు ఉన్నాయా? అయిపోయినాయమ్మా, మొత్తం వారే తీసుకున్నారు. ఏమండి, మా డాడీకి ఇవంటే చాలా ఇష్టం. ఇందులో సగం ఇస్తారా? ఇవి మాకే చాలవమ్మా. ఇక్కడేం చేస్తున్నావమ్మా? పుట్టగొడుగులు కొందామని వచ్చాను డాడీ. ఈలోగా ఈయన అన్ని కొనేశారు. రే కృష్ణమూర్తి. రే సుబ్బు. మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. నాకు తెలుసమ్మా, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళం. మా అమ్మాయిరా. ఆహా. అంకుల్, ఇప్పుడైనా ఇందులో సగం ఇస్తారా? సగం ఏంటమ్మా, మొత్తం వండి వడ్డించి వీడు తింటుంటే నేను చూడాలి. రండి, మా ఇంటికి వెళ్తా. రండి, పదం. అక్క అక్క ఇట్రా. ఏంటే అది చూడు. ఆ రోజు అన్నయ్యతో చూసామే, ఆ అమ్మాయే నాన్నతో వస్తుందేంటి? అయితే అన్నయ్య పని క్లోజ్. అన్నయ్య అన్నయ్య, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది అన్నయ్య. ఆ అమ్మాయిని లవ్ చేయలేదని చెప్పాను కదే. అది కాదన్నయ్య, ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది. అయిపోయి మన ఇంటికి వచ్చిందా? అమ్మో. అన్నపూర్ణ, వీడు గుర్తున్నాడా? ఎందుకు గుర్తులేదు? సుబ్రహ్మణ్యం అన్నయ్య గారే కదా. బాగున్నావమ్మా? బాగున్నానన్నయ్య. మా అమ్మాయి సుహాసిని ఇక్కడే కాలేజీలో చదువుతుంది. నమస్తే ఆంటీ. రే సుబ్బు, ఇది పెద్ద పిల్ల నమస్కారం. రేవతి. పెళ్లి సంబంధం కూడా కుదిరింది. ఇది చిన్నది నమస్తే జ్యోతి. మధ్యలో ఒక మగపిల్లాడు కూడా ఉండాలి కదరా. ఉన్నాడ్రా. రే రాజు, రే డబల్ తీరా. తీయరా, మొహం చూస్తారు. ఇతనా? ఇదేంట్రా, నువ్వు గుర్తుపడతావు అనుకుంటే మీ అమ్మాయి గుర్తుపట్టింది. ఏమ్మా, ఇతను నీకు ముందే తెలుసా? అవును డాడీ, మా కాలేజ్ లో చదువుతున్నాడు. బాగుందమ్మా. చిన్నప్పుడు ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకునేవారు. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకే కాలేజీలో చేరారనమాట. అంకుల్, చిన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒకే స్కూలా? అవునమ్మా. చిన్నప్పుడు మా సుహాసినికి ఎప్పుడు జలుబు చేస్తుండేది. మీ అన్నయ్య చీవుడి ముక్కు అని తెగ ఏడిపిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు డాడీ? నువ్వు కూడా ఏదో అని ఏడిపించేదాను అమ్మా. ఏమని డాడీ? అది 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 మర్చిపోయి ఉంటారులే అంకుల్, ఎప్పుడుదో విషయం కదా. నీకేమైనా గుర్తుందేట్రా కృష్ణమూర్తి? లేదురా. వీడు అలిగి కూర్చునే. ఏంటి బాబు? అబే, కంట్లో నలకపడింది అంకుల్. పాపం కంట్లో నాకపడింటే వెళ్ళి చూడమ్మా. ఏంటి, చీవిడి ముక్కను ఏడిపిద్దాం అనుకుంటున్నావా? చీమిడి ముక్కు. మర్యాదగా చిన్నప్పుడు నిన్నేమని పిలిచేదాన్నో చెప్పు, లేకపోతే నిజంగానే నీ కంట్లో నలుసునవుతా. అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ.